సో బ్యూటిఫుల్ సారీస్ అండి. మష్రూ సాటిన్స్‌లో లాస్ట్ టైం మనము కాంట్రాస్ట్ బ్లౌజెస్ పెట్టిన దగ్గర నుండి కూడా అగైన్ కాంట్రాస్ట్ బ్లౌజెస్‌కి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనేసి. సో అగైన్ కొన్ని బ్యూటిఫుల్ సారీస్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. సో సారీ మొత్తం కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ విత్ నైస్ మీనాకారి ఫ్లవర్ మోటివ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి కడీ బార్డర్ విత్ కంప్లీట్ గోల్డ్ కలర్ అండ్ కింద చూడండి ఎంత బాగుందో కంప్లీట్ పికాక్స్ అండి. మొత్తం గోల్డ్ కలర్ అండ్ మీనాకారితో పికాక్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి హెవీ గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ అయితే వచ్చేసింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చక్కగా బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. వైలెట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. జస్ట్ సింగిల్ సెట్ మాత్రమే వచ్చింది అనమాట. సో గ్రాప్. సో పికాక్ బ్లూ కలర్ కి మంచి రాణి పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట. యూ కెన్ సీ ద శారీ అండి. శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ సాటిన్ ఉంటుంది. ప్రీమియం సాటిన్ వస్తుంది అనమాట మష్రూ సాటిన్ లో కూడాను. సో ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి ఇక్కడ పింక్ ఎల్లో పికాక్ బ్లూ కలర్ లోనే పికాక్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ మీనాకారి థ్రెడ్స్ ని శారీ అంతా కూడా స్మాల్ ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా కూడా మనకి స్మాల్ బార్డర్ ఉంటుందండి విత్ వీవింగ్ వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ క్యాటలాగ్ అంతా అన్ని శారీస్ లో కూడా మనకి ఈ పెద్ద బార్డర్ అనేది హైలైట్ చేశారండి. యూ కెన్ సీ ద పికాక్స్ మొత్తం కూడా హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట విత్ మీనాకారి థ్రెడ్స్. సో రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా డార్క్ పింక్ కలర్ వచ్చేసింది. విత్ హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ కంప్లీట్ లుక్ అండి. చాలా బాగుంది శారీ అనేది. మిస్ చేసుకోవద్దు గ్రాప్. సో ట్రెండింగ్ కలర్ అండి. లిటరలీ ఆన్లైన్ మొత్తం కూడా ఏ పేజెస్ లో చూసినా కూడా ఆరెంజ్ కలర్ అండి. లిటరలీ ఎన్ని క్యాటలాగ్స్ వస్తున్నాయో సో మెనీ క్యాటలాగ్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఓన్లీ ఇన్ ఆరెంజ్ కలర్. సో బ్రైటర్ ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అనేది. సో ప్రీమియం మష్రూ సాటిన్ అండి. కంప్లీట్ ఫాలింగ్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే అసలుకి. సో ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడా చాలా స్లిమ్ గా కనిపించే అట్లా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. సో చూడండి బ్రైట్ ఆరెంజ్. సో ట్రాన్స్పరెన్సీ కూడా చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి చక్కగా పికాక్స్ లో ఇచ్చిన వైన్ కలర్ ని యూజ్ చేస్తూ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి స్మాల్ బార్డర్ అండి వీవింగ్ లో వస్తుంది అనమాట. సో మీరు వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. సో కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది గ్రాప్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఎల్లో కలర్ అండి. లిటరలీ నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కి కానీ ఫెస్టివల్ సీజన్ కి కానీ కలర్స్ అయితే చాలా మంది పర్టికులర్ గా ఉంటారనమాట. కొంతమంది ఓన్లీ రెడ్ కలర్స్ అడుగుతారు, కొంతమంది ఓన్లీ ఎల్లో కలర్ అడుగుతారు. సో యూ కెన్ సీ ద శారీ అండి. కంప్లీట్ ప్రీమియం మష్రూ సాటిన్ ఉంటుంది విత్ నీట్ ఐరనింగ్ అండి. ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుంది. యూ కెన్ సీ ద శారీ ఫినిషింగ్. యూజువల్లీ మష్రూ సాటిన్స్ మనకి చాలా నలిగిపోతాయి అనమాట. బట్ యూ కెన్ సీ ద ఫినిషింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీనాకారి బూటీస్. బార్డర్ కూడా బ్యూటిఫుల్ బార్డర్ విత్ పీకాక్స్ వచ్చింది. అండ్ వావ్ అగైన్ ట్రెడిషనల్ కాంబోలో మనకి బ్లౌజ్ కూడా పేరప్ చేశారనమాట. సో కాంబినేషన్ చూడండి. దిస్ ద నైస్ కాంబినేషన్ అండ్ గ్రాప్. సో వన్ మోర్ నైస్ శారీ అండి. డార్క్ రాణి పింక్ కలర్. సో యూ కెన్ సీ ద శారీ. శారీ వచ్చేసి ప్రీమియం మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్ ఫ్లోయీ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ వచ్చినాయి. శారీస్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ తోనే ఉన్నాయండి. ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుంది. కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తో మనకి హెవీ వీవింగ్ లో వచ్చింది. బార్డర్ కూడా చాలా బాగుంటుందండి. కంప్లీట్ పికాక్స్ అనేది చూడండి ఎంత నీట్ గా మనకి ఆ కార్వింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట. బార్డర్స్ కూడా చక్కగా కడీ బార్డర్స్ ప్యాటర్న్ లో 2 సైడ్స్ వస్తాయి. అండ్ పళ్ళు యూ కెన్ సీ ద పళ్ళు అండి. రిచ్ పళ్ళు అయితే ఉంటుంది. శారీ అంతా కూడా టూ గుడ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశారు. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. సో దిస్ ద కంప్లీట్. సో బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి బెనారసీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట. సో శారీ చూడండి డార్క్ వైలెట్ విత్ పింక్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు. అండ్ శారీ మొత్తం కూడా మనకి హెవీ వీవింగ్ లో ఉంటుంది విత్ నైస్ సిల్వర్ కలర్ జెరీ వస్తుంది అనమాట శారీ అంతా కూడా. సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కైండ్ ఆఫ్ జంగిల్ థీమ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ద వేరియస్ యానిమల్స్. ఎలిఫెంట్స్ ఉంటాయి, హార్స్ ఉంది, లయన్, టైగర్స్ ఇట్లాగా ఇవ్వండి ఇక్కడ డీర్స్. కైండ్ ఆఫ్ జంగిల్ థీమ్ లోనే యునిక్ ప్యాటర్న్ లో బెనారసీ జార్జెట్ లో వచ్చింది అనమాట. విత్ నైస్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ ఉన్నాయి. బార్డర్స్ కూడా చూడండి చాలా చక్కగా వీవింగ్ అనేది నీట్ గా ఉంటుంది. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో పింక్ వస్తుంది అనమాట. సో దిస్ నైస్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూడండి శారీ అనేది మనకి హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ చక్కగా సింపుల్ బుటీస్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి చక్కగా బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. గ్రాప్. సో
సో మనము బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి పెసరపచ్చ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. మెహందీ గ్రీన్ షేడ్ లో ఉంటుంది. కైండ్ ఆఫ్ డార్క్ వైన్ కలర్ తో మనకి బార్డర్స్ తీసుకున్నారు. శారీ అనేది హెవీ వీవింగ్ లో ఉంటుంది. బెనారసీ జార్జెట్ వస్తుందండి. సో బెనారసీ జార్జెట్ అని ఎందుకు పర్టికులర్ గా బెనారస్ పేరు యాడ్ చేస్తున్నాను అంటే, లైక్ నార్మల్ మనకి ప్రీమియం కడీ జార్జెట్ ఉన్నంత ఫ్లోయి ఉండదు అనమాట. సో బెనారస్ జార్జెట్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్ మిక్సింగ్ వస్తాయి, కంప్లీట్ ఫాలింగ్ లాగా ఉండదండి. సో దిస్ ద శారీ విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. శారీ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ జరీతో హెవీ వీవింగ్ ఉంటుంది. బార్డర్స్ కూడా చూడండి చాలా నీట్గా, అసలు బార్డర్లో కూడా ఎలిఫెంట్స్ కానీ, ఇక్కడ హార్సెస్, ఇక్కడ ప్యారెట్స్ అనేది నీట్గా వీవింగ్లో వచ్చేసినాయి అనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా చక్కగా, బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో మనమున్న ఈ శారీ అండి, అసలు కాంబినేషన్ వైజ్ కానీ ఎవ్రీ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చూడండి, ఇది వచ్చేసి మెతీ ఎల్లో కలర్లో ఉంటుంది. వైన్ కలర్కి మెరూన్ కలర్కి మిక్సింగ్లో వచ్చారనమాట. కైండ్ ఆఫ్ డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుంది షేడ్ అనేది. సో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. శారీ అయితే ఈజీ మెయింటెనెన్స్లో ఉంటుంది. మీరు ఎంతసేపు కట్టుకున్నా కూడా నలగటం కానీ అట్లా ఏమీ ఉండదు అనమాట. సింగిల్ లేయర్ వేసుకోవాలి, అదర్వైజ్ ప్లీట్స్ పెట్టుకోవాలి అన్నా కూడా శారీ అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు. చూడండి, మంచి మేతి ఎల్లో విత్ వైన్ కలర్, రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ అయితే ఇచ్చారు. సో చూడండి ఎంత బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా ప్రెటీ కలర్స్ ఇచ్చారనమాట. సో గ్రాప్స్. సో వన్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. ఈచ్ కలర్ చార్ట్ అయితే చాలా నీట్ గా వచ్చింది. బెనారస్ జార్జెట్ లో పికాక్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ అండి. సో ఈ పర్టికులర్ శారీలో మీకు ఒకటి నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ డైయింగ్ చేసేటప్పుడు బార్డర్కి బాడీ కలర్కి డై చేసేటప్పుడు ఇట్లా థ్రెడ్తో నాట్ చేస్తారు కదా, అలా నాట్ చేసినప్పుడు ఈ పింక్ అండ్ గ్రీన్ మిక్స్ అయినప్పుడు మనకి ఇక్కడ బ్లూ వస్తుంది అనమాట. అదేంటంటే ఒక డిఫెక్ట్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ కాదండి, జస్ట్ అది డై చేసేటప్పుడు ఏ శారీస్కి అయినా కూడా ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్ మిక్స్ చేసినప్పుడు థర్డ్ కలర్ రావటం అనేది కామన్ అనమాట. సో అదొకటైతే నోట్. సో చూడండి, శారీ మొత్తం కూడా మనకి హెవీ వీవింగ్లో ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి, నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్. విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఇచ్చేసారు. సో ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అండి. దట్ మీన్స్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే వస్తాయన్నమాట, మిస్ చేసుకోవద్దు. బ్లౌజ్ పీస్ విత్ నైస్ బూటీస్ అండ్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ.